సీఎం చంద్రబాబుపై లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి అమరావతిపై హడావుడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం కంటే ఈవెంట్ మేనేజర్గా పనికొస్తారని అన్నారు. ప్రజల డబ్బుతో విలాసవంతమైన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చంద్రబాబుకు మాత్రమే తెలుసని విమర్శించారు. అనంతపురంలో జరిగిన సీమ చైతన్య భేరి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ విధ్వంసానికి కుట్ర చేస్తున్నారన్న జేపీ, సీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరని అన్నారు. అమరావతి 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 రాజధాని నిర్మాణం కోసం సాయం కావాలి, గొప్ప రాజధాని కావాలి. దీంతో అప్లాయన రాజధాని లోపల పరిశ్రమలకు పన్ను రాయితీలమ్మని కోరుతున్నాను, కోరాను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారు అన్నాడు. మీకు గుర్తుందా? ఏం తమ్ముళ్ళు విన్నారా? అయితే పట్టించుకోవట్లేదు అసలు ఊరికి పైపోయిన తప్ప. రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో పన్ను రాయితీలు కోరుతున్నాడు కానీ రాయలసీమ కోరుతున్నాను వెనకబడ్డ ప్రాంతం కాబట్టి అల్లా, రాష్ట్రం మొత్తానికి కోరుతున్నాను అల్లా, అమరావతి కోరుతున్నాను అన్నాడు. అంటే ఆయన దృష్టిలో తెలుగు ప్రజలంటే అమరావతి మొత్తం, దాన్ని తెలుగు ప్రజలు తిరస్కరిస్తున్నారు, అమరావతి నగరాన్ని తిరస్కరించటల్లా. చంద్రబాబు గారి పరిపాలన కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ పరిపాలన. ఆయనకి మీరు పని చెప్పండి, చంద్రబాబు గారు అనంతపూర్లో మంచి సభ పెట్టాలో చూడండి అని చెప్పంటే అద్భుతంగా చేస్తాడు. డబ్బుని మంచినీళ్ళ ఖర్చు పెట్టి, మంచినీళ్ళు కూడా లేవు మనకి, మంచినీళ్ళు డబ్బులు కదా, డబ్బుని విపరీతంగా అసలు డబ్బుకి కొరత లేదంటే ఖర్చు పెట్టేసి దానికి ఎన్ని బస్సులు కావాలా, ఆ సభా ప్రాంగణానికి అందంగా అలంకరించాలా, దానికి ఎన్ని బంటింగ్లు కావాలా, ఎన్ని పెద్ద ఫ్లెక్సీలు కావాలా, దానిలో లోకేష్ బాబు ఫోటోలు ఎన్ని ఉండాలా, తన ఫోటో ఎక్కడ ఉండాలా, తన ఫోటో ఎంత ఉండాలి, ఇదే అద్భుతంగా ఇదే రాత్రి బాగుండి కష్టపడతారు.